అంటే యెషయా ప్రవచన గ్రంథము 42వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు. మకమకలాడుచు ఉన్న జనుపనార ఒత్తిని ఆర్పడు. అతడు సత్యము అనుసరించి న్యాయము కనుపరచును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంగతులు పరిశుద్ధ వేద గ్రంథంలో భగవత్ స్వరూపులు రాయించారు. అరవడట, విరవడట, ఇంకేం చేయరు, ఆర్పడట. ఎంత మరి ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి ఈ వచనాలు. సిలువ మీద లామా సబక్తాని అని అరిచారు. నా దేవా ఏల నన్ను విడనాడితివి అని అంతటి వేదనకరమైనటువంటి శ్రమల కొలిమిలో సిలువ మ్రాని మీద ఉండి ఆ భూమంతటికి ప్రజలందరికీ వినబడేలాగా అరిచారు. ప్రజలేమనుకున్నారంటే, లామా సబక్తాని అని అరుస్తుంటే ఏలియాని పిలుస్తున్నాడేమో అని, భక్తులను ఎవరినైనా పిలుస్తున్నాడేమో, బహుశా దేవదూతులను ఎవరినైనా పిలుస్తున్నాడేమో అని అపార్థం చేసుకున్నారు ఈ ప్రపంచం. కానీ దైవ సిద్ధానుసారమైనటువంటి ఒక యజ్ఞాన్ని సంపూర్ణము చేసి సమాప్తమైనదని గట్టిగా అరిచి ప్రాణము విడిచిపెట్టేశారు. మరి ఈ 42వ అధ్యాయంలో చెప్పబడిన ఈ ప్రతి మాట యేసు క్రీస్తు ప్రభుల వారిలో నెరవేరవలసిన సత్యాలు. ఒకసారి సామెతల గ్రంథంలోనికి వెళ్ళి చూస్తే 1వ అధ్యాయంలోనే మనకి చొక్కెదురవుతుంది. చొక్కెదురు అంటే చొక్కెదురు అంటారు కదండి. అంటే ఆశ్చర్యము కలిగించే మాటలు కనబడతాయి. 1వ అధ్యాయము ప్రియులారా 20వ వచనం, జ్ఞానమట వీధులలో కేకలు వేయుచున్నది. ఏంటి చెప్పండి అమ్మా? వీధులలో కేకలు వేయుచున్నది. అక్కడేమో అరవడు, విరవడు, అక్కడేమో ఆర్పడు. అదే పరిశుద్ధ వేద గ్రంథములో జ్ఞానము సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. ఎలా పలుకుతుందంటండి? బిగ్గరగా పలుకుచున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ జ్ఞానం ఎవరో మనకి కొంచెం లోతుకు వెళ్ళి వద్దాము. సామెతలు 8వ అధ్యాయము 1వ
జ్ఞానము ఘోషించుచున్నది. ఏం చేస్తుందట? ఘోషించుచున్నది. జ్ఞానము ఘోషించుచున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, జ్ఞానము ఘోషిస్తూ ఉంది. వివేచన తన స్వరమును వినిపించుచున్నది. వివేచన తన స్వరమును వినిపించుచున్నది, వినిపిస్తుంది. 11వ వచనంలోనికి వెళ్తే అదే అధ్యాయము. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. జ్ఞానం, జాగ్రత్తగా విందాం. భూమిలో తెలివి అనేది ఉంది. తెలివి ఎంతటిదో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ రోజున చంటి బిడ్డ మొదలుకొని పండు వృద్ధాప్యం వరకు ఉన్న వారందరికీ తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. తెలివి లేని వారు ఒకరు కూడా లేరు. ఎందుకని? అసలు ఆ పండు పేరే మంచి చెడు తెలుగులనిచ్చు, అంతే తప్ప దాంట్లో జ్ఞానము లేదు. కొట్టండి చెప్పండి. ఇది ఒక మర్మం. జ్ఞానము ఘోషిస్తుంది, వివేచన స్వరం వినబడుతుంది. ఈ వివేచన, ఈ జ్ఞానము తెలివిలో నుండి వచ్చిన పండులోనివి కాదు. కానీ తెలివి అధికమవుతూ ఉండటం చేత, అంటే దానియేలు 12వ అధ్యాయంలో జనులు అటు ఇటు తిరుగులాడుచూ ఉండటం వలన తెలివి అధికమగుచున్నదట, కానీ జ్ఞానము. ఆశ్చర్యపోయాను. జాగ్రత్తగా వినండి. ఈ మధ్య కాలంలో తెలివితేటలు ఎలా వచ్చేసినాయి అంటే జనాలకి డ్రై ఫుడ్ అంట. ఏంటి? మొన్న ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం అయింది. ఒక రాజకీయ పార్టీ మీటింగ్ అంజూర్లో ఏర్పాటు చేస్తే నేను కూడా ఆ మీటింగ్కి హాజరైతే, ఆ మీటింగ్లోకి వచ్చిన ఒక అబ్బాయి ఏం చేశాడంటే, అస్తమాను టీలేడ్డి, అస్తమాను ఈ బజ్జీలు ఎందుకు, డ్రై ఫ్రూట్స్ తింటే బాగుంటుందని అనుకున్నట్ట ఆయన డ్రై ఫ్రూట్స్ పట్టుకొచ్చాడు. తెచ్చి ఒక కంచంలో పోసేసి అందరూ తీసుకుని తినండి అంటే అందరూ తీసుకుని తింటున్నారు. మరలా నువ్వు ఏంటి ఇదేంటి, ఎందుకు నేను అడిగాను. ఇదే అన్ని చాలా ఉన్నాయి కదా, ఫ్రూట్స్ ఉన్నాయి, తర్వాత స్వీట్స్ ఉన్నాయి, కానీ ఈ డ్రై ఫ్రూట్సే తేవాలన్న ఆలోచన నీకు ఎలా తట్టిందని అంటే, అతను అంటాడు, మన హెల్త్ మనం కాపాడుకుంటే ఇంకొంచెం ఎక్కువ కాలం బ్రతుకుతాం కదండి. అబ్బా ఏం తెలివి అండి, ఏం అద్భుతమైన తెలివి అండి. అవును బ్రతుకుతాం. హల్లెలూయా. మన మధ్యకాలంలో కొండలు త్రవ్వుతుంటేనంట, ఒక కొండ గుహలో ఒక స్వామీజీ అస్థిపంజరం కనబడిందండి. అస్థిపంజరం అంటే మామూలు తెల్లగా ఉండే ఆ అస్థిపంజరం కాదండి, అస్థిపంజరం లాగా అయిపోయి ప్రాణం కూడా ఉందంట. వీడియో కూడా ఉంది. అతను అడిగితే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు అంటే 500 సంవత్సరాల నుంచి ఉంటున్నాను నేను అన్నాడు ఆయన. అది చూసి మన హైందవ ధర్మ ప్రియమైన స్నేహితులందరూ డబ్బాల బాధలేసుకుని కేరకులు కొట్టుకుంటూ, చూసావా మా సనాతన ధర్మము, చూసావా మా మహర్షి 500 సంవత్సరాలు బ్రతికాడు అని మొత్తం వీడియో వైరల్ చేశారు. అది నాకు కూడా హైందవ సోదరులు నాకు చూపించి నన్ను కూడా కొంచెం అణిచి వేద్దామని, నీ 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 బోధలు, నీ విధి విధానం అంతా తెలుసు కదండి, ఇది సత్యము, ఇదే సత్యం అని చెప్తావు కదా, ఇదిగో మాది సత్యమేవ జయతే అనే ఆ నినాదముతో మరి ಅವರು మహర్షి. అప్పుడు నేను 500 సంవత్సరాలు దేని గురించి భూమి మీద అతను తపస్సు చేశాడు, పెళ్ళానికి దూరం అయిపోయాడు, బిడ్డలకి దూరం అయిపోయాడు,
ఒక మిఠాయి తినే దిక్కు లేదు. ఒక సేమియా నా కూతురు కాల్సిన సేమియా రుచి కూడా చూసే బతికే లేదాడికి. పోనీ షికారు చేద్దామంటే ఎక్కడికైనా వెళ్ళాడా? వెళ్ళలేదు. పోనీ అడవిలో ఆ అడవి అందాలు చూడలేదు. ఆ చెట్టు త్వరలో 500 సంవత్సరాలు ఉండి ఏం సాధించావురా అంటే బతుకున్నాను. అదే బతికి ఏంటి? నువ్వు బతుకున్నావు. బతుకుండే బిర్యానీ, జాయింట్ బిర్యానీ తిన్నావా? దేవుడు కనపడ్డాడా? పోనీ భగవంతుడు ఏమన్నా ప్రత్యక్షం అయ్యాడా? పోనీ నీ వల్ల దేశానికి ఏమైనా ఊడబడుతుందా? నీ వల్ల దేశానికి ఏమైనా పోనీ నువ్వు చేసిన తపస్సు వల్ల పేటకి సెంటర్లో బంగారుపు బిందులు ఏమైనా పడ్డాయా? రాష్ట్రానికి ఏమైనా కలిసి వచ్చిందంటే చేశాను 500 అతను అంటున్నారు కానీ ఇతను అనేసుకుంటున్నారు, వెళ్ళామని అనేసుకుంటున్నారు. ఫండ్ వృద్ధాప్యం, అవును నేను నమ్ముతున్నాను 500 సంవత్సరాలు బ్రతికాడు. కరెక్ట్. బ్రతికే సాధించాడు. భారతదేశంలో ఉన్నటువంటి అప్పులన్నీ తీసేసాడా? భారతదేశంలో ఇంకా కూడా ఆవల ఖర్చు లేకుండా ఇలా ఇది వస్తే 5 పైసలు కూడా ఆలోచన లేకుండా వెళ్తున్న బండి ఆపేసి పక్కనే వేస్తూ ఉంటాడు. ఇది అమెరికాలో లేదు. అమెరికా దేశంలో ఆంధ్రాలు ఉమ్ము వచ్చి రోడ్డు మీద వేస్తే క్షణాల్లో వచ్చేసి జైల్లో పడేస్తారు. ప్రపంచంలో 257 దేశాలు ఉన్నాయి. ఈ 257 దేశాలలో 200 దేశాలు అనుకుందాం పోనీ. మళ్ళీ ఇది కూడా అడిగే వాళ్ళు ఉంటారు కదా. 210 దేశాలు అనుకుందాం. ఈ 210 దేశాల్లో భారతదేశం ఒక దేశం, అది మర్చిపోకూడదు. నాది సనాతనము. సనాతనం అంటే ఏ సనాతనము? సనాతనం అంటే పూర్వము అని అర్థం. పూర్వం నుండి అని అంటే ఏ పూర్వం నుండి? తాత ముత్తాత ఇంకా అక్కడి నుంచి ఎన్ని చెప్పుకున్నా. మా తాత పూర్వకాలం ఎడ్ల బండి మీద వెళ్ళేవాడవాయి అది చెప్పుకోవడం అది గర్వం ఏమీ లేదు. ఈరోజు ప్రతి ఒక్కరూ కోరుకుంటుంది ఏంటంటే ఏదో దేశం మీద మా దేశం ఇంత గొప్పది అని కొన్ని ధర్మాన్ని కాపాడుకోవాలి. ధర్మాన్ని నువ్వు కాపాడుకునే ధర్మము నిన్నేం కాపాడుతుంది? నీ ధర్మాన్ని కాపాడుతానండి. ధర్మము నిన్ను కాపాడాలి కానీ నువ్వు కాపాడే ధర్మం ఎప్పటికీ నిన్ను రక్షించగలదు. ధర్మం ఏంటి? అసలు ధర్మం అంటే ఏంటి? ధర్మము అంటే చట్టము. ఆజ్ఞలు ఆరోగ్యాన్ని ఇస్తాయి అన్నారు ఎలీషా థామస్ గారు. అంటే ఆయన నేనే దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలు పాటించకపోతే కాలము పిలువకు ముందే ఇంక నిజంగా దేవుడు మనందరూ ధన్యులు. పాత నిబంధన కాలంలో భక్తుల కంటే, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల యొక్క భక్తి కంటే క్రొత్త నిబంధన గ్రంథంలో వచ్చినటువంటి ఇజ్రాయేలు సామాజికమైనటువంటి ప్రజలమైన మనలను దేవుడు ఎంత ప్రేమించాడంటే ఇంచుమించు 490 ఆజ్ఞలకు పైగా ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవియ కాండము, ద్వితీయోపదేశ కాండములో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ పాటిస్తూ కూర్చునే మనిషి ఒక్కడు లేడు. యూదులతో సహితము లేడు. ఇక 10 ఆజ్ఞలు మేము అంటూ ఉంటాం. ఆ 10 ఆజ్ఞలు కూడా సంపూర్ణంగా 10 ఆజ్ఞలు పాటించేవాడు భూమి మీద ఒక్కడు లేడు. ఎందుకు చేతంటే యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి ఏం చేశారంటే
10 ఆజ్ఞల కంటే ఇంకా పవర్ఫుల్ అయినటువంటి రీతిలో హల్లెలూయా హల్లెలూయా పవర్ఫుల్ అయినటువంటి రీతిలో అక్కడ కళ్ళతో చూస్తేనే రికార్డులో రాసేసుకుంటాడంట ఆయన. అలాంటి చట్టం దిగి వచ్చాడు చూసారా యేసుప్రభు వారు. కళ్ళతో చూసి మనసులో దూషిస్తే అది రికార్డులో రాసేసుకుంటాడంట హత్య కింద. ఇంకెవరు వెళ్తారండి పరలోకం? అబ్బా ఎంత బాగుందో అని అనుకుంటే ఆ క్షణంలోనే రికార్డులో రాసేసుకుంటాడంట వ్యభిచారం చేసావని. ఈ లెక్కన భూమి మీద నుంచి ఒక్కడైనా పరలోకం జరగలరా? వైకుంఠం వెళ్తారా? అది నా ప్రభువు అయిన యేసు తెచ్చిన చట్టం. ఆ చట్టాన్ని చెప్పింది ఆయనే. కానీ చెప్పిన ఆయనే కొలసలకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన సత్యాన్ని పట్టుబడి చేశారు. అది చదువుకుని వెంటనే బైబిల్ మూసేద్దాం. ఎన్ని చేతనంటే దేవుని బిడ్డలారా, కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 15 వచనాలు కొంచెం పెద్దగా ఉంటాయి. అవి చదువు సహకరించాలని ప్రభువు పేరిట తెలియజేస్తున్నా. మరియు అపరాధము వలనను కామ శరీరమందు ఉన్నతి పొందక మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను అంటే రుణం అంటే ఏంటి చెప్పండి? మన మీద రుణముగాను మనం రుణపడి ఉన్నాం. ఎవరికి రుణపడి ఉన్నాము? మనము ఆగని ఆర్పని తీర్చలేని విధంగా మనము జ్ఞానేంద్రియముల ద్వారా కర్మేంద్రియములు, మెడకాయ మీద తలకాయ ఉందా? ఈ తలకాయని ఏమన్నారంటే జ్ఞానేంద్రియాలు అన్నారు. మెడకాయ కానించి క్రింద భాగము అరికాలు దాకా ఉన్న వాటిని అన్నిటినీ కర్మేంద్రియాలు అన్నారు. ఈ రెండిటిని అద్దులో పెట్టే మగాడు కానీ భూమి మీద ఎవరు లేరు. మరి ఉన్నాడు కదండి, ఇందాక 500 సంవత్సరాలు బతికినాడు అడుగు పెట్టాడు కదండి అంటే సాగదు అక్కడ. 500 సంవత్సరాలు ఉన్నాడు రైటే. అయితే అతడు దేవుడు అనే ఒక ఓంకారం కరెక్ట్. ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అంటే 500 సంవత్సరాలు అతడు బతికాడు అనుకుందాం. కానీ దైవ లేఖనం దగ్గర వచ్చినప్పటికీ అతడు ఓం నమఃశివాయ అంటే కూర్చున్నాడే తప్ప జన్మత కర్మత నేను పాపాత్ముడన్న విషయం మర్చిపోయాడు ఆయన. నువ్వు తపోనిష్ట చేసినంత మాత్రాన నీ యొక్క పాపాలు నివృత్తి అయిపోయినట్టుగా ఎప్పుడు భ్రమలో బతకద్దు. కంపల్సరీ ఖచ్చితంగా ఎంతటి కొత్త బట్టలైనా సరే మెడ వెనకాల ఉన్నటువంటి కాళ్ళలా మాసిపోద్దో అలాగే మన వెనకాల మన క్యారెక్టర్లో మన జీవితంలో మలినము తప్పగా ఉంటుంది. ఏమో ఆ 500 సంవత్సరాలు తపస్సు చేసి మనసు నిండా అయ్యో నేను చేయలేకపోయాను అది పోయింది ఇది పోయింది అని ప్రయోజనం. దేవుడేంటి? కామముతో నింపబడినటువంటి మానవుడు అనేవాడు ఎలా వచ్చిందంటే మానవు నుండి వచ్చాడు. ఇది సత్యం, జగమెరగిన సత్యము, సర్వసత్యం కూడా. మనిషి యొక్క మానవు నుండి, అందుకే నీకు సీము నెత్తురు లేదురా అని అంటారు. అంటే
పుట్టుక మనం ఎలా వచ్చామంటే సీము నెత్తురు ద్వారా కలిగిన వారం కాబట్టి మానవుడు అవకాశం లేక చేయకపోవచ్చు, అవకాశం ఉన్నా చేయలేని వారు ఉండొచ్చు. ఆ ఏదో రూపంలో మనస్సులోనో లేకపోతే హృదయంలోనో ఊహల్లోనూ కూడా పాపాలు చేస్తూ ఉండాలి, ఖచ్చితంగా ఉంటాడు. అందుకోసం ఈ సనాతనము అని అనుకుంటున్న నీవు నూతనము అవ్వాలి. యేసు అన్నాడు, ఒకరు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో. అంటే క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? ఏంటి క్రొత్తగా జన్మించడం అంటే? మళ్ళీ అక్కడ అంటాడు ఒక అతను, ఒక శతాధిపతి అడుగుతున్నాడు, ఒక నాయకుడు అడుగుతున్నాడు, నతానియేలు. వాడికి అలా అర్థమైంది, అరే బాబు అమ్మ కడుపులోకి వెళ్ళే పరిస్థితి కాదు, చరిత్రకే విరుద్ధమైంది. మరి ఏం చేయాలయ్యా అంటే, మనంతట మనమే యథార్థతను ఒప్పుకోనాలి. దేవుడికి స్తోత్రం. ప్రపంచములో ఉన్న ప్రతి మానవ జాతి ఒప్పుకుని తీరవలసిన సత్యము ఒకటి ఉంది. అదేమిటంటే, నేను జన్మతః పాపాత్ముడిని, కర్మతః పాపాత్ముడిని అని ఒప్పుకొని కప్పుకోవాలని బతకడానికి కాదు, ఒప్పుకుంటూనే జీవిత బ్రతుకాలము ఇంకొక గంటలో ప్రభు పిలుస్తాడని అనుకుంటే ఆ క్షణం వరకు కూడా తప్పకుండా పడుతూనే బ్రతకాలి. ప్రతిరోజు మారు మనసు పొందాలి. ప్రతి క్షణము కన్నీటితో హృదయ అంతరంగాలు కడుక్కోవాలి. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది అసలైన ధర్మము శుద్ధీకరణ నేర్పుతుంది. శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి గలవారు వాళ్ళు ఏం చేస్తారు? కబడ్డీ ఆడతారా, గూటి పిల్ల ఆడతారా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు రోడ్డంపా తిరుగుతారు. ఇది చెప్పలేదు ఆయన. దేవుణ్ణి చూస్తారు. చప్పట్లు కొట్టి ప్రతి శరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయేనే. నా యేసు దగ్గరే పరిస్థితులన్నీ కనుమరుగైపోతాయి. అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ వేదన ఉండదు, అక్కడ శ్రమ ఉండదు. ఎందుకంటే ఆయన నేనేమో పరిగెత్తేవాడిని, ఆయన పరిగెట్టలేని వాడు. నేనేమో అరిసేవాడిని, ఆయన అరవనివాడు. నేనేమో కోపపడేవాడిని, ఆయన కోపమునే బలించిన వాడు. నేను పౌరుషంతో రగిలిపోతున్న వాడిని, ఆయన పౌరుషానికి తలదించుకున్నవాడు. నేనేమో అవిధేయుడిని, ఆయనేమో విధేయుడు. ఆయన భగవంత్ స్వరూపుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే ఈ విశ్వానికి కాపరి. అందుకోసం ఆయన పేరు సేవకుడు. ఏ సేవ చేశాడు ఆయన? ఈ ప్రపంచంలోనికి వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన సేవ ఏమిటో తెలియజేస్తున్నాను. తేటగా చూడండి. ఏమిటంటే, పాత నిబంధన గ్రంథమును ఆయన వ్రాతపూర్వకముగా తెచ్చారు. మీరు 1,00,000 రూపాయలు ఇచ్చారండి నాకు. 1,00,000 రూపాయలు మళ్ళీ నేను తిరిగి మీకు ఇచ్చేసానండి. తిరిగి ఇచ్చి పుచ్చుకున్న మధ్యలో కాగితాలు ఉంటాయి, వ్రాతలు ఉంటాయి. చెప్పండిలా, కాగితం రాయించుకునే కార్యక్రమం భారతదేశంలో విరివిగా ఉంది. పైగా దానికి కావాలంటే అర్జెంట్ అయితే గట్టిగా కంగారు పడితే 10 రూపాయలు వడ్డీ.
రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీ. ఏమండి, మహా అయితే ఒక యథార్థంగా మన మధ్యలో నడిచేది ఇప్పుడు ఎక్కువ 2 రూపాయల వడ్డీ. ఇంకా బాగా డౌన్కి వచ్చేస్తే అదిగో రూపన్నర. స్తోత్రం చెప్పరే. వీటికి ఏం చేస్తారండి? అది అంతేగాని నోటి మాట అంటే ఇలాగ అంటారు. నోటు లేదే నీకు నోటు రావాలంటే నోటు రాయి. నోటు రావాలంటే నోటు రాయి, అప్పుడు నీకు నోటులు పడతాయి. అంటే వ్రాత కావాలి. ఏం కావాలి? అక్షరాల అంటారు. అక్షరాలు కావాలి. అక్షరాల డాష్ 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 అని రాసుకుంటాం కదండి. అలాగే దేవుడు కూడా ఒక వ్రాత రాశాడు. ఆ రాత సీనాయి పర్వతం మీద రాశాడు. మోసే చేతుల ద్వారా రాశాడు. హల్లెలూయా. ఆయన రాసిన రాతనే ఆయనే చరిత్ర తిరగ రాశాడు. చాటి లేని పోటీ లేని రాత. నీ చరిత్ర నువ్వే తిరగ రాసుకున్నారు. ఈ మధ్యకాలంలో అవార్డులు రివార్డులు రేపొద్దుటి నుంచి భారతీయ సాంప్రదాయం 3 పండుగలు వాటి మధ్యలో మంచి రిలీజ్ అవుతుంటాయి సినిమాలు. అక్కడ అంటూ ఉంటారు, ఏమంటారు అంటూ, ఆయన రికార్డు ఆయనే బద్దలు కొట్టేసుకుని మళ్ళీ అతనే రికార్డు స్థాయిలో సృష్టించేసాడని చెప్పుకుంటారు. ఏంటి ఇంతగా? అది రియల్ కాదు, కథ. రియల్ వేరు, రీల్ వేరు. నా దేవుడు రీల్ కాదు, రియల్ స్టార్. హల్లెలూయా. ఎంతటి రియల్ స్టార్ అంటే, ఎంతటి అద్భుతమైన స్టార్ అంటే, ఏం దేవుడు అండి. సింహాసనం మీద కూర్చుని భూమి మీద ఉన్నటువంటి ప్రవక్త మోసే ద్వారా రాయించిన ఆ సత్య సామ్రాజ్యాన్ని అంతటిని మూటగట్టి దాని ఒక ధర్మశాస్త్రం అన్నారు. అది నా ప్రసంగం. ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ విధిని ఏం చేశాడంటే ఇప్పుడు చదువుతుంది బిడ్డ. చదువుతున్నాడు. దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును నుండిన పత్రమును మేకులతో కొట్టి. మీకు ఇంకా అర్థం అవ్వాలి. నేను 200 సంవత్సరాలు తప చేశాను. నాది ఇంత పొడుగు పురాణం ఉంది. నా ఇంత బాబాయ్ మామూలుగా లేదు. మా భారత ఖండం వారిని నీ దేశం నువ్వు అంతసేపు దేశభక్తి నీకేనంటారా? మాకు లేదా దేశభక్తి? నువ్వేదో పెద్ద మమ్మల్ని ఏదో వాళ్ళ చూస్తావే బిడ్డరు నాయన. ఇంక భూమి మీద భారతదేశం తప్ప ఇంకే దేశాలు లేవన్నట్టు ఊగిపోతావేంటి? అంత ఊగిపోయినట్టు అయితే దమ్ముంటే, సత్తా ఉంటే, నీకేమైనా పౌరుషము, రోసము, సీము, నెత్తురు ఏమైనా ఉంటాయి. ఇంకా 200 దేశాలు వెళ్లకుండా ఆ 200 దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు అందరూ వచ్చి మన దేశంలో ఇతర దేశాలది కనీసం టీ పొడి కూడా తెచ్చుకోకూడదు. కనీసం ముక్కు పొడి కూడా తెచ్చుకోకూడదు. అక్కడి నుంచి బతకెళ్ళరా. మరి విదేశాంగ మంత్రులతో నేను చెప్పేది ఆపే, నీ రవాణా ఆపే, అక్కడి నుంచి నేను తెచ్చుకోవడం ఆపు. అప్పుడు నీ నిజాయితీ చూపించు. హల్లెలూయా. టాబ్లెట్లకి అక్కడి నుంచే కావాలి, సెల్ ఫోన్లు అక్కడి నుంచే కావాలి, కట్టుకున్న బట్టలు కానీ కూడా అన్ని అక్కడి నుంచే నేర్చుకుని తీసుకొచ్చింది తప్ప నువ్వు కొత్తగా కనిపెట్టింది ఏదైనా ఉందంటే ఉంది. కొత్తగా కనిపెట్టింది ఏంటి చెప్పిన? టీవీ పని చేస్తున్నప్పుడు ఆ టీవీ రిమోట్ పని చేయకపోతే దాన్ని 2 దెబ్బలు వేస్తాం.
అప్పుడు పని చేస్తుంది రిమోట్. అంటే ఇంకొకటి కనిపెట్టిన దాని మీద దెబ్బలేయడానికే నువ్వు ఉన్నావు తప్ప కొత్తది ఏదైనా కనిపెట్టడానికి ప్రయత్నం చేయలేని మహాసనాతన ధర్మం. అసలు అన్ని కనిపెట్టిందేమో క్రైస్తవులు. అసలు ట్రైన్లు ఎన్నిటిని, ఇది చిన్న విషయం ఏమి కాదండి, చాలా డీప్గా ఆలోచించవలసిన విషయం. ఆ దేవుడు ఆ వ్రాతల పత్రాలన్నిటినీ మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతలు తుడిసి వేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి. అలాగా ఎలాగ లేకుండానే, అడ్డంగా లేకుండా, అడ్డము లేకుండా. అంటే ఎక్కడ వస్తుంది అడ్డం? భారతీయుడా, ఏదో ఒక ఈ భారతీయుడు అనే పదానికి కూడా ఇంకొక అర్థం ఇచ్చారు పనిహోలు. భారతీయులు అంటే భారతీయులు, బాగా మంచి మగవాళ్ళు, ప్రపంచంలో అంతటి వాళ్ళు లేరు. భారతీయులు ఎక్కడుంది? హాస్పిటల్ నిండిపోతున్నారు పిల్లలు లేక. ఎక్కడా లేదు చరిత్ర. బాగా జాగ్రత్తగా వినాలి. అడ్డం లేకుండా, బాగా పిల్లరా కూతురా, అసలు అడ్డం ఎక్కడ అడ్డం? ఈ భూమికి సంబంధించిన మాట కాదది. స్వర్గములో అడ్డము లేకుండా. నేను ఈ దేవుని నమ్ముకుంటానండి, నేను ఆ దేవుని నమ్ముకుంటున్నాను అంటే నీకు ఇక్కడ కథ చెల్తుంది, కానీ అక్కడ కథ చెల్లదు, ఇసిరేస్తాడు అవతలకి. నీ యాసాలు, నీ మోసాలు, నీకు సంబంధించిన క్యారెక్టర్ అంతటిని ఇక్కడే జీతం రెడీ అవుతాయి. ఆ జీతం పేరు పాపము. చెప్పండి, ఆ జీతం పేరు శాపము, ఆ జీతం పేరు లోపము, ఆ జీతం పేరు అపరాధము అన్నాడు. ఇక్కడ అపరాధము అన్నాడు. మన అపరాధములను ఆయన శిలువ మీద వేసుకుని మన అపరాధములన్నిటిని క్షమించి, అది ప్రియ దేవుని బిడ్డలారా, భారతీయులారా, ప్రపంచంలో ఉన్నటువంటి సకల క్రీస్తుని ఎదిరించే, తిరస్కరించే ప్రజలారా, మీకు క్షమాపణ ఈ భూమి మీద కోరుకోవాలి. ఎందుకంటే ప్రాణము పోయిన తరువాత మరో లోకం, ప్రపంచం, మరో ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలోనికి అడ్డు లేకుండా వెళ్ళాలంటే ఇక్కడుండగానే క్షమాపణ కోరుకోవాలి. నేను ఎప్పుడు కథ జరుగుతానండి, 100 మందిని వెనకాల ఉంటారండి, బుల్లెట్లు లెగిసిపోతాయండి, చప్పట్లు కొడితే సినిమాలో లెగిసిపోతున్నట్టుగా అయ్యి బాబా జీపులు లారీలు లెగిసిపోతాయండి. ఇక్కడ చదువుతుంది నీ నటన, నీ అయ్యి బాబా నటుడు, నట స్వరూపుడు. నువ్వెంత స్వరూపుడు అయినా నటుంటారు, అది నటులు అంటారు తప్ప మరొకటి ఉండదు. ఎందుకు పోతావు టీవీలో హీరోని చూసుకుని, ఎందుకు ఆ సినిమాలో హీరోని చూసుకుని ఊగిపోతావు? వాళ్ళు కూడా పొద్దున్న లెక్కన 1, 2 వేసుకోకుండా బతకరావు. వాళ్ళకి కూడా ఉన్నాయి, మనలాగే బతుకుతారు వాళ్ళని. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే వాడికి ఇంకోటి కథ ఇస్తాడు. కథ ఇచ్చేవాడు ఒకడు, నటింపజేసేవాడు ఒకడు, ఫైటింగ్లు నేర్పేవాడు ఒకడు, ఆ రంగులు పోకుండా కాపాడేదేమో గొడగెట్టుకునేవాడు ఒకడు. హైదరాబాద్ వెళ్ళి ఫిలిం నగర్లోకి వెళ్తే దీనికి అర్థం అవుతుంది వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు అనేది. ఈ భూమి మీద పేరు ప్రతిష్టతల కోసమే కాదు, డబ్బు కోసమే కాదు, తెలివి. మా ఇద్దరు తెలివి ఎందుకు వచ్చింది? తెలివిరా, పరలోకాన్ని సంపాదించుకోవడానికి దేవుడిచ్చిన జ్ఞానము ఇది. ఈ జ్ఞానము నీకు కావాలి, ఈ సత్యము నీకు కావాలి. ఈ సత్యము నిన్ను సర్వ సత్యముగా మార్చేస్తుంది. ఈ భూమి మీద నీకు ఇచ్చేది ఏంటో తెలుసా? దేవుడు ఎంత మేలు చేశాడో తెలుసా?
ఆ యెషయా గ్రంథం 42లో చెప్పిన మాట, మకమకలాడు జనపనార ఒత్తిని ఏటంటో తెలుసది. మకమకలాడడం అంటే అర్థం తెలుసా? మకమకలాడడం అంటే మానలేని పాపం. తెలుసా నీకు? కళ్ళతో చేస్తున్నాను, చెయ్యకూడదు అనుకుంటున్నాను కానీ చేసేస్తూ ఉన్నాను, వెళ్ళకూడదు అనుకుంటున్నాను కానీ వెళ్ళిపోతూ ఉన్నాను. అనకూడదు అనుకుంటున్నాను కానీ అనేస్తున్నాను. గాలి, పాప గాలి, ఆ గాలి వేస్తున్నప్పుడు ఈ ఆత్మ అనే, ఈ శరీరం అనే ఈ ఘటం ఏమవుతుందంటే అటు ఇటు ఇటు ఊగిపోతుంది. పాప నియమము ఊగిపోతున్న ఆ ఒత్తిని నువ్వైతే లాగేసి బయట ఆడేస్తావు. కానీ ఆ మహానుభావుడు ఏం చేశాడంటే దీర్ఘశాంతముతో అతడు ఆ ఒత్తి అలా ఆరిపోతున్న ఆ ఒత్తికి ఇదిగో ఆయన గాయాలని చేతులు అడ్డు పెట్టి పోటు కూడా పోటుకోమని చెప్తేవాడరా. నా బైబిల్ అంతా వచ్చేసిందండి. నాకు బాబు ఇన్ని వరాలు ఉన్నాయండి. నీ వరాలు కృపవరాలు, కృప వల్ల వచ్చిన వరాలు రా. నీ భక్తి వలన వచ్చింది ఒక్కటి లేదు. నేను భక్తి పరుడును అనుకున్నవాడు జీరో. వాడి హీరో అప్పటికి కాలేడు. జాగ్రత్త జాగ్రత్త, సర్వసత్యము మాట్లాడుతుంది. సిలువ విలువ ఏమిటో మీరు క్రైస్తవుల నోరు మూసాయి. క్రైస్తవుడు ప్రపంచానికి ఆశీర్వాదకరమైన వాడు. క్రైస్తవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఈవేళ భూలోకము పరలోకంలాగా ఉంది. ఈ దేశం నుండి ఆ దేశం వెళ్ళాలంటే నీ రక్తం పరీక్ష చేయించుకోవాలి. ఎందుకురా ఊగుతా? అయ్యి బాబోయ్, నాకు ఫలానా పార్టీ, నా ఫలానాది అంటే కుదరదు. అక్కడ రా వచ్చే రిపోర్ట్లు మొత్తం రక్తం రిపోర్ట్లు చేసుకోవాలి. నీ రక్తంలో తేడా వచ్చిందంటే ఇసిరేస్తారు వాళ్ళు, రానివ్వరు. ఆఫ్టర్ ఆల్ ఈ దేశంలో నుండి ఆ దేశంలో వెళ్ళడానికే నీ రక్తం రిపోర్ట్లు అన్నీ బాగుండాలని కోరుకుంటే మరి పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఇంకా నీ రక్తం ఇంకెంత క్లియారిటీగా ఉండాలి. నీ రక్తములో ఏముంది? నా రక్తంలో ఏముందో తెలుసా? మా బాబు రక్తం ఉంది, మా అమ్మ రక్తం ఉంది, వాళ్ళ తాతల నాటికి వచ్చినటువంటి పాపాల మూట ఉంది. ఈ మూటను ఆ మూట సరిపోలేదంటే మళ్ళీ నేను భూమి మీద వచ్చాక నేనో కొత్త మూట తయారు చేసుకున్నాను. ఇప్పుడు నా మూట, ఆ మూటలు 2 మూటలు ఎక్కువైపోయి. ఈ 2 మూటలని రుణం అన్నాడు, ప్రాత అన్నాడు. ఈ రెండింటిని తీసేసి ఆయన ఏం చేశాడంటే క్షమించి. అక్కడ అన్నాడు అన్నిటినీ అన్నాడు, జాగ్రత్తగా చూడు, అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసింది. మా జీవము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనము తీయకండి, టైం అయిపోయింది. హల్లెలూయా. అలా నన్ను మానకండి, తీసి చదవండి. మనలో ఒక నియమం ఉంది బిడ్డలారా. మనలోన ఉన్న నియమము 2 నియమాలు ఉంటాయి. ఒకటి పాప నియమము, 2 ఆత్మ నియమము. ప్రతి ఒక్కరికి హల్లెలూయా. ఉదాహరణ చెప్తానండి. హల్లెలూయా. కూతురా మరోలా కాదు. హల్లెలూయా. మనం చాలాసార్లు చూస్తున్నాం, షుగర్ వచ్చింది అనుకుందాం. షుగర్ వచ్చిన వాళ్ళకి తీపి అంటే బాగా ప్రేమ. హల్లెలూయా. వద్దు బాబోయ్ అంటే తాపేశ్వరం వెళ్ళిపోయి అక్కడే దిగిపోయి తాపేశ్వర గాజా నవలేసి దాకా నిద్ర.
ఈ లక్షణము షుగర్ వచ్చిన వాళ్ళే నన్ను అని అనుకుంటున్నామేమో. ఇంకోటి కూడా చెప్తాను నేను, వినాలి. ఇంకోటి కూడా చెప్తాను. అస్తమానం అదే కాదు, ఇంకో కథ కూడా ఉంది. ఏ కథ చెప్పనా? ఈరోజు నేను ఉపవాసం ఉంటాను. నువ్వు ఉపవాసం ఉండి తలంటేసుకుని సాపేసుకుని అలా కూర్చోగానే ఎక్కడి నుంచి వస్తుందో తెలదు ముక్కు మీదకి. ఎవరో ఎండి చేపలు వెల్లుల్లి కూర, కోడిగుడ్లు, ఎండి చేపలు పులుసు పెట్టుకున్నారు. ప్రభువా ఏ సత్తం తండ్రి క్షమించుడు ఆయన. అప్పుడే రోడ్డంట ఎవడో జాయింట్ బిర్యానీ అటుకెళ్తున్నాడు. సూత్రం సూత్రం అనగానే ఆత్రం ఆత్రం అంటున్నాడు. తినేయాలి తినేయాలి కానీ ఉపవాసంలో ఉన్నాను. ఎక్కడున్నాను? ఉపవాసం చేస్తున్నాను ఇక్కడ. నీ మోసం చేస్తున్నాను. ఈల్చా వెళ్ళిపోయి దానికి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఓ గురువు గారుని 10-15 మంది శిష్యుల్ని బయలుదేరారంట. బయలుదేరితే ఒక అమ్మాయి ఏం చేసిందంటే బట్టలను ఉతుక్కుని ఆ రేవులోనే ఆ మట్టి అంతా అయిపోయిందని చెప్పి ఆ రేవులోనే దిగిపోయి స్నానం చేసేసి దారిలో ఎండకి ఆరిపోదు కదని చెప్పి ఆ బట్టలన్నీ మూటంతా పెట్టుకుని పైన రోడ్డు మీద వచ్చేస్తుందంట. వచ్చేస్తున్నట్టే ఈ ఋషి గారి పేరు చెప్పలేదు, ఎందుకు సిగ్గుపడతారు మళ్ళీ. పరువు పోద్ది, మన భారతదేశం పరువు పోద్ది. ఆ ఋషి వెనకాల శిష్యులు వస్తున్నారంట. ఆ ఋషి గారు కూడా వెళ్ళిపోతున్నాను. ఎందుకు నాకెందుకు బాధ, దయానంద సరస్వతుడు వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోతున్నట్టే ఈయన ఈ స్వామీజీ గారు కూడా ఆ అమ్మాయి యొక్క అందచందాలను చూసేసారు. ఆ నీటిలో తడిచిపోయి వచ్చిన బట్టలతో అందంగా ఆ బింది తెచ్చుకుని పొయ్యారంగా నడుచుకుంటూ వెళ్తున్న ఆ అమ్మాయిని ఆ గురువు గారు చూశారు, శిష్యులు కూడా చూశారు. ఊరవతలు వచ్చేసాక దాంట్లో ఒక శిష్యుడు గురువుగారు అయ్యి బాబోయ్ మనకి ఎదురొచ్చిన అమ్మాయిని మీరు చూసారో లేదో కానండి, ఆమె నడుస్తుంటే ఎలా ఉందో తెలుసా అన్నప్పటికీ గురువు గారు కట్టెట్టాడు. ఏమన్నా తెలుసా? ఓరి వెధవా నేను అక్కడే వదిలేసాను రా, నువ్వు ఇంకా కూడా తెచ్చుకున్నావా? ఏమన్నాడు? నేను చూశాను కానీ అక్కడే వదిలేసాను. నువ్వు ఊరవతలకు మోసుకుని వచ్చేసావురా. నువ్వు పాపంతో పరిహారం లేకుండా పోయావురా. నువ్వు నేటి నుంచి నా శిష్యుడు కాదు అంటే గురువా నన్ను క్షమించు అని అన్నాడు. ఇప్పుడు గురువు గారి దగ్గరే క్షమాపణ కోరుకున్నాడు కానీ మరి ఇక్కడ భూలోకంలోనే ఒక మనిషి దగ్గర ఇంత సిస్టం నడుస్తుంటే పరమ పవిత్రుడైనటువంటి విశ్వనాథుడి దగ్గర తీర్పులోనికి వెళ్ళేటప్పుడు నాకు 52 వీరి శిశాలు ఉన్నాయి, నాకు ఏటమని పెట్టి సెంటర్కి నా షాపులు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ రాజకీయం, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాను, దేశాన్ని పరిపాలించేస్తున్నాను, ప్రపంచాన్ని పరిపాలించేస్తున్నాను అని కబుర్లు చెప్తే ఇక్కడ నీ ఆటలని సాగుతాయి, నీ ఆటలు పాటలు ప్రపంచంలో సాగుతాయి తప్ప పరలోకానికి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాలి తెలుసా? క్షమాపణ పట్టుకెళ్ళాలి, క్షమాపణ పట్టుకెళ్ళాలి. ప్రభువా నన్ను క్షమించు. కూతురులతో మాట్లాడుతున్నప్పుడు సడన్గా అప్పుడు దాకా అందంగా మాట్లాడాను, వాళ్ళకి ఏమనిపించలేదు అన్నారు. కానీ ఆ ఫోన్ నేను కట్ చేయడం వల్ల నా ఆత్మలో పశ్చాత్తాపం వచ్చి మామూలు తెల్లవారులో ఫైటింగ్ అయిపోయింది. క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా. ఎక్కడ చిన్న విషయంలో క్షమాపణ కోరుతూ ఎప్పటికప్పుడు కడుక్కుంటూ దేవునిలో ముందుకు సాగిపోయేదే నిజమైన సర్వసత్యపు బోధ. అదే దేవుడి యొక్క కోరుకునే అద్భుతమైన ధర్మ శాస్త్రము, అదే సర్వసత్యము. మీరు సర్వసత్యములోనికి వెళితే దేవుడు నీకు బహుమతి ఇస్తాడు. దీని పేరే జ్ఞానము. ఈ జ్ఞానము నువ్వు కలిగి ఉంటే సంఘం ఎలాగ కాపాడుకోవాలో, కుటుంబం ఎలా కాపాడుకోవాలో, ఆత్మ ఎలాగ మన్నింపచేయాలో, ప్రార్థనలో ఎలా ఉండాలో, ఈ విషయాలన్నీ దేవుడి మనకి
నేర్పేస్తాడు. ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మన వెనుకడిలో వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. విన్న వాక్యమును బట్టి ప్రార్థన 3 ప్రార్థనలు జరగాలి. ఎందుకంటే